ఏదో ఒక ఉద్యోగంలో చిన్నదైనా సరే పర్వాలేదు. ఇలా పార్కులు వెంట పడి తిరగడం కన్నా అదే బెటర్. ప్రపంచంలో 7 వింతలే ఉన్నాయనుకున్నాను. ఇది 8వ వింత కాబోలు. వాడు స్వర్ణ కోసమే వస్తున్నాడు అనుకున్నాను. మళ్ళీ సీతతో ఇలా కలిసి పార్కులో మాట్లాడుతున్నాడు అంటే ఏదో ఉంది. అసలు ఇందుకేనా ఇది పెళ్లి చేసుకోను అంది? అయినా ఇదేంటి ఉద్యోగానికి వెళ్లకుండా ఇలా పార్కులు పట్టుకుని తిరుగుతుంది? ఏదేమైనా విషయం కంటపడింది. సావిత్రక్క చెవులు వేస్తే మంచి కాలక్షేపం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. బయట బోర్డు ఉంది. మేనేజర్ గారు ఎక్కడున్నారు? లోపల సార్ ఉన్నారు, వెళ్ళి కలవండి. అలాగే. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? yes come in. నమస్కారం సార్. నమస్తే నమస్తే, కూర్చోండి అమ్మా. చెప్పమ్మా, వాట్ యు వాంట్? బయట బోర్డు చూసి జాబ్ కోసం వచ్చాను సార్. ఏం చదువుకున్నావు? డిగ్రీ చదివాను సార్. చూడమ్మా, ఖాళీలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఇక్కడ పర్టికులర్గా ఒక పని అంటూ ఉండదు. అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. నో డిసిగ్నేషన్స్. వర్కర్, సూపర్వైజర్, ప్యాకింగ్ సెక్షన్, హోమ్ డెలివరీ, క్యాష్ అన్ని అవసరాలను బట్టి చేయవలసి ఉంటుంది. అభ్యంతరం ఏం లేదు సార్, నేను చేయగలను. అయితే ఓకే. థ్యాంక్ యూ సార్. నో మెన్షన్. వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వు. ఇది బిల్ చేయండి. మీరు హోమ్ డెలివరీ ఇవ్వాలి. అలాగే, దీన్ని బిల్ చేసాయి. సరే. ఏంటి, హోమ్ డెలివరీయా? అవును సార్. బిల్ అమౌంట్ ఎంత? 3800 సార్. చూడమ్మా, నీ గురించి వివరాలు నువ్వు రాసిచ్చినవే గానీ మాకు పూర్తిగా తెలియదు. ఏ గ్యారంటీతో అంత అమౌంట్ సరుకులు నీకు ఇచ్చి బయటికి పంపగలం? సార్, తప్పుగా అనుకోగమ్మా, దిస్ ఈజ్ బిజినెస్. నేను తిరిగి వచ్చి బిల్ అమౌంట్ పే చేసిన దాకా ఇవి మీ దగ్గరే ఉంచండి సార్. అవును, మీ ఫాదర్ ఏం చేస్తున్నారన్నావు? హెడ్ మాస్టర్. నీ రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు నచ్చాయమ్మా. అవి చెవులకు పెట్టుకుని వెళ్ళి ఇచ్చిరా అమ్మా. పర్వాలేదు సార్, నేనేమీ ఫీల్ అవడం లేదు. మీకు నమ్మకం కుదరాలి కదా, ఆ తర్వాత మీరు ఇలా అడిగారు కదా. గుడ్, కన్విన్సింగ్ గా మాట్లాడావు. హర్ట్ అయ్యి రివర్స్ అవుతావేమో అనుకున్నాను. జాగ్రత్తగా వెళ్ళరా. అలాగే సార్, థ్యాంక్ యూ. బిల్ ఇచ్చేయండి. ఇదిగోండి. సీత గారు, మీరు మా ఇంటికి, వాట్ ఏ సర్ప్రైజ్. సార్, మీరు సరుకులు ఆర్డర్ చేశారు కదా,
హోమ్ డెలివరీ ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇవిగోండి. మీరేంటి సరుకులు తేవడం ఏంటి? ఆర్డర్ ఇచ్చింది మీరే కదా. అవును. ఆర్డర్ లిస్ట్ ప్రకారం సరుకులు ఉన్నాయో లేవో చెక్ చేసుకొని బిల్ పే చేయండి. అది కాదు సీత గారు. చూడండి సార్, దిస్ ఇస్ యువర్ ఆర్డర్. చెక్ అండ్ పే క్యాష్. సరే సరే, లోపలికి తీసుకురండి. రండి, ఇక్కడ పెట్టండి. కూర్చోండి సీత గారు. పర్వాలేదు. ఇదిగోండి లిస్ట్. అన్నీ చెక్ చేసుకొని క్యాష్ తొందరగా పే చేయండి. స్మైల్ ప్లీజ్. స్మైల్ ప్లీజ్ టూత్ పేస్ట్ 2. వండర్. వాషింగ్ పౌడర్ అండి, 2 kgs. నెక్స్ట్. మిస్ మీ నాట్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? అది ఇట్స్ ద నేమ్ ఆఫ్ సోప్. 6 numbers. సారీ. నైస్ లుక్. క్లాత్ షైనర్ అండి. ఓకే, అన్నీ వచ్చాయండి. క్యాష్ ఇవ్వండి. క్రాస్ చెక్ చేస్తే మంచిదేమో. 100 సార్లు తర్వాత మీరు ఓపిక్గా చూసుకోండి. ముందు క్యాష్ ఇవ్వండి. చూడండి సీత గారు, దయచేసి కోపం తెచ్చుకోకండి. మీరు ఈ పని చేయడం నాకు నచ్చలేదు. నాకు నచ్చింది. నేను చేస్తున్నాను. నా వర్క్ని మీరేమీ ఇన్సల్ట్ చేయక్కర్లేదు. పార్కుల్లో అమ్మాయిల వెంట పడే అసహ్యమైన పనేం కాదిది. అది కాదండి. ముందు బిల్ పే చేస్తారా, లేకపోతే నన్ను ఇబ్బంది పెడుతున్నారని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా? అవసరం లేదులేండి. మీరు కాస్త బయట నిలబడండి, నేను వెళ్ళి క్యాష్ తీసుకొస్తాను. సీత గారు, మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? అవసరం లేదు. బయట ఎండగా ఉందని మీరు కోపంగా ఉన్నారని అడిగా. అమ్మా, మీరు బయట నిల్చోండి తల్లి, నేను తీసుకొస్తాను. వన్ 2 3 4 5 6 7 8 9 10. ఎందుకండి అలా చూస్తున్నారు? కోపం తెప్పించుకోండి. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు, ఓపిక పట్టాలి. ఓపిక గురించి మీ దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అందుకేనా తొందరపడి ఈ జాబ్లో చేరారు? పనిని గౌరవించడం సంస్కారం. నా ఇష్టాన్ని ఇన్సల్ట్ చేయొద్దు. అది తెలిసి నా ఇష్టాన్ని ఎందుకు కించపరుస్తున్నారు? అంటే ఎందుకండి అంత కోపం? మీరు ఈ పని చేయడం అవసరమా? చెప్పండి. ఇప్పటికే లేట్ అయింది. రఘురామ్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. వాడు ఆకలికి తట్టుకోలేడు. వెంటనే వెళ్ళి వంట చేయాలి. నా పర్సనల్ విషయాలు మీకు అనవసరం. పరిచయం లేని వాళ్ళ, పరాయి వాళ్ళ మాట్లాడతారేంటి? హద్దు మీరినప్పుడే ఆ పరిచయం ఎప్పుడో మర్చిపోయాను. పారాయి వాళ్ళు కాక మీరు, మీకు మాకు బంధుత్వం ఏంటి? ఎక్కడి నుంచి చూసినా లేదు. చూడగలిగితే కనిపిస్తుంది. అస్సలు లేదు. అవసరం అంతకన్నా లేదు. చూడండి, అభిమానులు ఆత్మబంధువులు. మీ మంచి కోరేవాణ్ణి శత్రువులా చూడకండి. నువ్వు చేసిన మంచి చాలు బాబు. ఇంకే మంచి చేయాలని చూడొద్దు. ఈ స్థితి నుంచి దిగజార్చి మనశ్శాంతి లేకుండా మాత్రం చేయొద్దు. కాస్త నిదానంగా ఆలోచించండి. నేను ఏ తప్పు చేయలేదు. అనవసరంగా మాట్లాడుతూ నా టైం వేస్ట్ చేయొద్దు. ముందు డబ్బులు ఇవ్వండి. ₹50 ఎక్కువ ఉంది, తీసుకోండి. అలా ₹50 ఎక్కువ ఇవ్వడం మా అలవాటు. అలా తీసుకోవడం నాకు అలవాట్లేదు. శ్రమ పడే వాళ్ళని కించపరచడం చాలా తప్పు. తీసుకోండి.
రఘురాం రఘు ఏంట్రా ఏంటి అలా ఉన్నావు? అమ్మా ఇప్పుడే సీత వచ్చి వెళ్ళిందమ్మా. సీత వచ్చి వెళ్ళటం ఏంట్రా? అవునమ్మా, నిజంగా వచ్చి వెళ్ళింది. ఎందుకు? ఏమైనా గొడవపడి వెళ్ళిందా? లేదమ్మా, తను సరుకులు ఇచ్చి వెళ్ళడానికి వచ్చి వెళ్ళింది. సరుకులు ఇచ్చి వెళ్ళటం ఏంట్రా? అవునమ్మా, తను స్టోర్లో జాయిన్ అయింది అనుకుంటున్నాను. సీత చాలా ఆత్మాభిమానం కల అమ్మాయి అమ్మా. తన అవసరం ఏంటో మనకు తెలియకపోవచ్చురా. తను ఏ బాధ్యతతో ఈ పని భుజానికి ఎత్తుకుందో, తను చేసే ఉద్యోగం గురించి కూడా ఆలోచించలేదు. శ్రమకి మాత్రమే గౌరవం ఇచ్చింది. అంత ధైర్యం ఎంతమందికి ఉంటుందిరా? ఆ? లేకపోతే ఒక ఆడపిల్ల ఇలా హోమ్ డెలివరీకి రాగలుగుతుందా? చక్కదనం, తెలివితేటలు, ధైర్యం, బాధ్యత అన్నీ అన్నీ తెలిసిన అమ్మాయిరా. హ, అన్ని మంచి గుణాలున్న అమ్మాయికి ఆ దేవుడు ఎందుకు పరీక్ష పెడుతున్నాడో అర్థం కావట్లేదు. ఆయన ఎన్ని పరీక్షలు పెట్టినా తనే గెలుస్తుందన్న నమ్మకం నాకుంది. చాలా మంచి అమ్మాయిరా. అందుకే తనంటే నాకు అభిమానం అమ్మా. ఆ అభిమానమే ఇప్పుడు శత్రుత్వం అయిందిగా. నువ్వంటే పడకుండా అయిపోయింది. అమ్మా, సీత కష్టాలు ఎల్లకాలం అలా ఉండేవి కావమ్మా. తప్పకుండా మంచి రోజులు వస్తాయి. తను ఎక్కడున్నా క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. రే, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. రఘు, ఆ రేడియో స్టేషన్ జాబ్ విషయంలో నీకు చేతనడ సాయం ఏదో చేసి మళ్ళీ అదేదో వచ్చేలా చూడరా. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నానమ్మా. సరే, పద లోపలికి వెళదాం. శారదా, ఈ బాటిల్స్ అన్ని క్లీన్ చేసి ఈ లైన్ లో సర్దేసి జాగ్రత్తగా పెట్టు. అలాగే అక్క. లక్ష్మి, ఈ కవర్స్ కింద పెట్టేసి బాటిల్స్ పైన పెట్టు, ఓకేనా? జాగ్రత్త. సరే అక్క. మమత, చెప్పు ఈ అక్క. డబ్బాలు ఇక్కడ కాదు, అక్కడ పైన కనిపించేలా పెట్టు. వీటన్నిటిని కింద పెట్టేసి పెద్ద వాటిని పైన మంచిది పెట్టు, అక్క. సరేనా? కొంచెం అలాగే త్వరగా అక్క. చేసే. ఏంటండి, ఏం కావాలి? కాఫీ పొడి ఏం తీసుకోవాలా అని చూస్తున్నా. ఇది తీసుకోండి, దీనికి డిస్కౌంట్ కూడా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు? ఐటమ్స్ అన్ని చక్కగా డిస్ప్లే అయ్యేటట్టు సీతక్క సర్దిస్తుంది సార్. ఎలా సర్దిస్తున్నావమ్మా? ఏజ్ గ్రూప్, జెంట్స్ అండ్ లేడీస్ అండ్ కామన్ ఐటమ్స్ సపరేట్ చేసి ఎక్కువగా అవసరం అయ్యేవి, మన దగ్గర అవైలబుల్ అయ్యేవి, ఉన్న వెరైటీస్, రేట్ అన్నిటికీ క్లియర్గా డిస్ప్లే అయ్యేటట్టు, ఒకే చోట కాకుండా కస్టమర్స్ కావలసిన వాటి దగ్గరికే నేరుగా వెళ్ళేటట్టు, ఒకరికి మరొకరి డిస్టర్బెన్స్ లేకుండా అన్ని సిస్టమేటిక్గా సర్దుతున్నాం సార్. సర్దుతున్నారా? ఇందాక నువ్వు సర్దిస్తుంది అన్నావు, తను సర్దుతున్నా ఉంది. అది కలుపుకుపోవడం అంటే. పేరు తనకు మాత్రమే సొంతం కావాలని అనుకోలేదు. అది మంచితనం అంటే. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. బావా, దాహం వేస్తుంది. బాటిల్లో ఉన్నాయి, తాగు. లేవు బావా. ఇంటికి వెళ్ళాక తాగొచ్చులే. దాహం అవుతుందంటే ఇంటికి లేక తాగుదామంటావేంటి? మరేం చేయమంటావు? బ్రేక్ వే. బ్రేక్ వేస్తే దాహం తీరుతుందా? అబ్బా, ఆపు బావా, ఆపు. బావా, అది చూడు, సూపర్ మార్కెట్. వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కుందాం రా బావా. సరే, వెళ్ళి అర్జెంటుగా రా. నువ్వు కూడా రా బావా. ఆ, పెద్ద షాపింగ్కి నేను రావాలి, నువ్వే వెళ్ళు. మరి డబ్బులు ఇవ్వు బావా.
రాబావా నువ్వు కూడా ఏ, నేను రానన్నానుగా నువ్వు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ వాటర్ బాటిల్స్ ఎక్కడ అక్కడ ఉన్నాయి? ఉన్నాయి తీసుకోండి. థ్యాంక్ యూ. స్వర్ణ అక్క స్వర్ణ అక్క అక్క ఏంటక్క నువ్విక్కడ? ఏంటి ఇంకా రాదు? లేట్ అవుతోంది, చెట్టుగా వెళ్ళాలి. ఇంకా రాదేంటి? అది ఏంటక్క ఇది? స్వర్ణ నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నావా? ఏంటక్క ఏంటి నువ్వు అనేది? రేడియో స్టేషన్లో ఉద్యోగం ఉంది కదా, అక్కడికి నువ్వు వెళ్ళట్లేదా? చెప్పక్క. ఉద్యోగం పోయిందే. హ? ఉద్యోగం పోయిందా? అసలేమైందక్క? రేడియో స్టేషన్లో ఉద్యోగం ఉంది కదా, అక్కడికి నువ్వు వెళ్ళట్లేదా? చెప్పక్క. ఉద్యోగం పోయిందే. హ? ఉద్యోగం పోయిందా? అసలేమైందక్క? నేను టెర్మినేట్ చేశారు కదమ్మా. మీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం చాలా నోటీస్ పంపాం. డోర్ లాక్ అని కూడా రిటర్న్ వచ్చేసాయి. హార్ట్ అటాక్ మనిషి కదా, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. 5-6 నెలలు లాంగ్ లీవ్ పెట్టడం మంచిదమ్మా. నెలలు కాకపోతే సంవత్సరం పెడతారండి. నాక 6 నెలల వరకు జీతం రాదు. ఈవిడేంటి ఇక్కడుంది? ఈవిడ్ని ఒక ఆట ఆడుకొని గ్రానీతో చెప్పానంటే తెగ సంతోషిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇలా ఇందులో చేరాల్సి వచ్చింది. ఈ విషయం నువ్వు ఎక్కడా ఎవరితో అనకు. సాకేత్కి గాని అమ్మమ్మ గారికి గాని అసలు తెలియనివ్వకు. ఆహాహాహా, ఎంత ఆత్మాభిమానం, ఎంత ఆత్మాభిమానం. అంటే పాటల సీత కిరాణా షాపులో పొట్లాలు కడుతుందన్నమాట. సాకేత్ షడప్. సీత అంటే వదిన గారు అని పిలవాలన్నావుగా, గుర్తుందా? ఆఫ్టర్ ఆల్ సేల్స్ గర్ల్వి. ఇలాంటి షాపులు 100 కొనగలను. నన్ను పేరు పెట్టి పిలుస్తావా? ఎవరి స్టోర్ ఇన్ఛార్జ్? బావా ఏంటి బావా? తనేదో తన పని చేసుకుంటుంది, వదిలే. తను సరే, నువ్వేంటి? నీ స్టేటస్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఆ సేల్స్ గర్ల్తో ముచ్చట్లేంటి? మాట్లాడవే. ఏ ఉద్యోగంలో ఉన్నా తను నా హక్కే కదా. ఏ, ఈ చీప్ మనుషులతో రిలేషన్షిప్ ఏంటి? ఇంకొకసారి అక్క గిక్క అన్నావంటే మర్యాద దక్కదు. సరే వెళ్దాం పద బావా. ఓ చిన్న గేమ్ ఆడుకుందాం.